వాళ్ళు బిక్కుమొహాలు పెడతారు. అయినా మీరు పిలవద్దాంగా. సరేనా? మీరు పిలవద్దాంగా. అదే కర్ర కర్ర. రైట్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. వాక్య కొనసాగింపు కొరకు ఒక వచనాన్ని మనం చదువుదాం. 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. బిఫోర్ వి గో టు ద మెసేజ్, వాక్యాన్ని ధ్యానం చేసే ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. ప్రశ్నలకు జవాబులు మీరు చెప్పాలి. ఓకేనా? చెప్తారా? రక్షణ మానవ చిత్తమా, దేవుని చిత్తమా? దేవుని చిత్తమేనా? ఎక్సలెంట్ జవాబు. మంచి మాటలు చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. మానవ చిత్తం కాదు. మానవ చిత్తం వెరీ గుడ్. నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఏలూరు పెరుగు చెట్టు తెలుసా మీకు? పెరుగు చెట్టు తెలుసా ఏలూరులో? పెరుగు చెట్టు దగ్గర ఒక బట్టల షాప్ ఉంది. బట్టల షాప్ వాడు రీసెంట్గా ఒక ఆఫర్ పెట్టాడు. బ్రాండెడ్ బట్టలు అంట. 26వ తారీఖు దాకా ఉంటుందంట ఆఫర్. 27వ తారీఖు దాకా ఆఫర్. ఈ నెల ఆఫర్ ఏంటంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. బై వన్ గెట్ వన్ అన్నాడు. ఏంటది? బై వన్ గెట్ వన్ అన్నాడు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. 27 తర్వాత నువ్వు వెళ్ళి 27వ తారీఖు తర్వాత వెళ్ళి ఆఫర్ అయిపోయాక నేను ఒకటి కొంటే నాకు ఇంకోటి ఫ్రీ ఇవ్వమని అడిగితే ఇస్తాడా? అంటే ఎప్పుడు తీసుకోవాలి మనం దాన్ని? ఆఫర్ ఉన్న లోపలే. ఆఫర్ అయిపోయిన తర్వాత వెళ్తే ఉండదు, కుదరదు కూడా. అంతేనా? మీరు చెప్పిన సమాధానం చాలా మంచి సమాధానం. రక్షణ దేవుని చిత్తమే, మానవుని చిత్తం కాదు. దేవుడు రక్షణను మనకు ఆఫర్ చేశాడు. మనకేం చేశాడు? ఆయన ఆఫర్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలా, నువ్వు అనుకున్నప్పుడు తీసుకోవాలా? ఆయన ఇచ్చినప్పుడే దాన్ని నువ్వు ఆఫర్ అయిపోయాక వెళ్ళి నాకు కావాలి అంటే కుదురుతుందా? కుదరదు. వీ డోంట్ గెట్ ఇట్. ఆఫర్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితే అది ఇవ్వబడదు. అదేంటది? ఇవ్వబడదు. కాబట్టి రక్షణను ఆయన ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. రక్షణ దేవుని చిత్తం, మానవుని చిత్తం కాదు అని చెప్పడానికి నేను 2-3 వచనాలు పరిచయం చేసి ముందుకు వెళతాను. అపోస్తలుల కార్యాలు 17:30. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను, ఎప్పుడది? అజ్ఞాన కాలములను దేవుడు చూచి ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఎవరికి ఇస్తున్నాడు ఆజ్ఞ? అంటే మనం కాదా? మనకే కదా, అందరికీ అంతే కదా. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు అంటే వదిలేసాడు, అప్పుడు పట్టించుకోలేదని అర్థం. కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటే అందరూ
పట్టించుకుంటున్నాడు దేవుడు. అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టు ఉండడం కాకోకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఖండితంగా చెప్పాడు. ఆజ్ఞ అంటే ఏంటి? ఖండితంగా చెప్పడం. ఖండితంగా చెప్పడం. కాబట్టి రక్షణ ఇట్ ఈజ్ నాట్ యువర్ విల్, నీ చిత్తం కాదు, నువ్వు అనుకున్నప్పుడు కాదు. నువ్వు అనుకున్నప్పుడు బట్టల షాప్ కూడా ఆఫర్ పెట్టడం, ఆడు ఇవ్వాలనుకున్నప్పుడు పెడతాడు, అంతే కదా. కాబట్టి ఇది దేవుని చిత్తం. దేవుడు ఆజ్ఞాపించాడు. ఎక్కడున్న యవ్వన బిడ్డలు, అలాగే యవ్వన స్త్రీలు, వృద్ధులు చాలామంది ఉన్నారు. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్నటువంటి వారు, లైవ్ని వీక్షిస్తున్నటువంటి వారు, ప్రతి ఒక్కరికి దేవుని ఆజ్ఞ ఏంటంటే మారు మనసు రక్షణ పొందండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. 1 తిమోతి 2:4. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4. ఆయన మనుషులందరూ ఎవరు మనుషులందరూ ఏం పొంది? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఏంటది ఇచ్చయించుచున్నాడు. ఏంటది? రైట్. ఇచ్చయించుచున్నాడు. ఏంటది? ఇచ్చయించుచున్నాడు. మనసు మళ్ళీ ఒక రకంగా రైట్. అందరూ రక్షణ పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చయించుచున్నాడు. ఏంటది? ఎవరు రక్షించబడాలని? అందరూ. అంటే దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? అందరూ రక్షణ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా వచ్చిన హెబ్రీ 2:3. హెబ్రీలకు రాసిన పత్రిక 2. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల, ఇది ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటుంది. ఎలా తప్పించుకుంటాం? దేవదూతలు తప్పించుకోలేరు దేవుని చేతిలో నుంచి. నువ్వు తప్పించుకుంటావా? సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు ఈరోజు నా బోధలో ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, రక్షణ పొందండి. దేవుడు రక్షణ ఇచ్చినప్పుడే పొందండి. నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం అనేది చేయొద్దు. నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు. ఆలస్యం చేయొద్దు. నాకింకా టైం ఉంది, నాకింకా సమయం ఉంది, నాకింకా బోల్డెనంత అవకాశం ఉంది అని అనుకోవద్దు. బోల్డెంత అవకాశం ఉందని అనుకోవద్దు. వాక్యం నాకింకా టైం ఉంది అని అనుకోవద్దు. టైం ఉంది అని అనుకోవద్దు. నిర్లక్ష్యం చేయకోకుండా దేవదూతలు కూడా తప్పించుకోలేదు దేవుని చేతిలో నుంచి, దేవుని ఉగ్రత నుంచి. కాబట్టి మనం కూడా తప్పించుకోలేము దేవుని ఉగ్రత నుంచి. అందుకని దేవుడు నీకు రక్షణ ఇచ్చినప్పుడే దాన్ని నువ్వు పొందుకొని ఉండాలి. పేతురు 2వ పేతురు 3:9. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల. రైట్. దేవుడు ఎలా ఉన్నాడంట? ఎవ్వరూ కూడా నశించకూడదని దేవుడు ఆశ కలిగి
అందరూ రక్షణ పొందాలని దేవుడు కోరిక కలిగి, మనందరి పట్ల దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మనందరి పట్ల దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని దీర్ఘశాంతమును సహనమును పరీక్షించొద్దు. దేవుని సహనాన్ని, దేవుని దీర్ఘశాంతమును పరిశోధించొద్దు, శోధించొద్దు. ఇశ్రాయేలులు అరణ్యములో శోధించినట్లుగా దేవుణ్ణి మనము శోధించొద్దు. ఆయన నీకు రక్షణను ఆఫర్ చేశాడు 2025 సంవత్సరాల క్రితము. అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని భూమి మీదకు శరీరధారిగా పంపి, శరీర ఆకారముతో తన కుమారుణ్ణి మన కొరకు పంపి, ఆయనను బలి ఇచ్చి, ఆ బలి ద్వారా మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసి, మనందరి పాపములకు శాంతికరంగా చేసి, ఆయన యందు విశ్వాసము ద్వారా మనందరినీ దేవుడు తనతో సమాధానపరుచుకోవాలి అన్నదే దేవుని ప్రణాళిక. ఆయనతో సమాధానపరుచుకోవాలన్నదే దేవుని. కాబట్టి ఆయన 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు, శరీరధారిగా అయిన కుమారుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరుడే తిరిగి 3వ దినమున ఆయన తిరిగి వచ్చాడు. ఆయనను ఇంకా బాలుడి నుంచి మనం చేయొద్దు. ఆయన ఇంకా పుట్టినవాడిగా మనం చెయ్యొద్దు. ఆటల వ్యవస్థ మరి దారుణమైపోయింది. నేడే పుట్టాడు అంటున్నారు, ఇవాళే పుట్టాడంట ఆయన. ఎన్ని రోజులు పుడతాడు ఆయన? ఇక ఈ 2025 సంవత్సరాల నుంచి డైలీ పుడతానే ఉన్నాడు ఆయన. ఆయన జన్మించి 2025 సంవత్సరాలు దాటిపోయింది. 2025 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి నేడే పుట్టాడు అనేటువంటి మాట వదిలింది. ఓకే, వి షుడ్ లీవ్ ఇట్. ఆయన జన్మించి 2025 సంవత్సరాలు అయిపోయింది. ఆయన నీ కోసం చేయాల్సినటువంటి ప్రాయశ్చిత్తం ఆయన చేయడం కూడా అయిపోయింది. మిగిలింది ఏంటనంటే, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందటమే మిగిలింది. మిగిలింది నువ్వు చెయ్యాలి, మిగిలింది మనము చేయాలి. కాబట్టి ఆయన నీకు రక్షణను ఆఫర్ చేసినప్పుడే దాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. మిత్రులారా, నువ్వు అనుకున్నప్పుడు కాదు, నేను పొందుకుంటాను అంటే ఇది నీ చిత్తంలో ఉందా? నేను పొందుకుంటాను అంటే దాని అర్థం ఏంటి? నాకు కావలసినప్పుడు నేను పొందుకుంటాను, నేను అనుకున్నప్పుడు పొందుకుంటాను. నువ్వు అనుకున్నప్పుడు కాదు. నీ చిత్తంలో లేదు, నీ ఇష్టంలో లేదు. నీకు కావలసినప్పుడు బట్టల షాప్ కూడా ఆఫర్ పెట్టాడు, డిమార్ట్ కూడా ఆఫర్ పెడతాడు సరుకులు. అవునా కదా? మన ఇంట్లో పెళ్ళి ఉందని ఆఫర్ పెట్టడం, ఆడు పెట్టాలనుకున్నప్పుడు పెడతాడు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఎప్పుడైతే నీకు ఆయన ఇచ్చాడో అప్పుడు తీసుకో. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తా. తోటకూర రోడ్డు, కూరగాయలు వెళ్తున్నాడు రోడ్డు మీద. తోటకూర అన్నాడు అక్కడ. నీకు వినపడింది ఇక్కడ. ఇక్కడికి వస్తాడుగా తీసుకుందాలని చెప్పేసి నీ పనిలో నువ్వు ఉన్నావు. ఆడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకు తోటకూర కావాలంటే ఎక్కడ దొరుకుతాడు మనకి? ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకు తోటకూర కావాలంటే ఎలా దొరికింది? దొరకదు కదా. ఆయన పిలిచినప్పుడే, నువ్వు విన్నప్పుడే, నీకు కావాల్సిన అనిపించినప్పుడే నువ్వు వెళ్ళి తీసుకోవాలి. ఆఫర్ వచ్చినప్పుడే తీసుకోవాలి. ఇంకో ప్రశ్న వేసుకుందాం మనం. అసలు రక్షణ మనకు ఎందుకు అవసరం? మనం ఎందుకు రక్షణ పొందాలి? ఆ అవసరం మనకు ఎందుకు ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనకు చెప్తా ఉన్నాయి. మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి
ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటుని వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు అది. మనం ఎందుకు రక్షణ పొందాలి? నీకు ఎందుకు అవసరం రక్షణ? నీ జీవితంలో నీకు రక్షణ యొక్క అవసరత ఏముంది అని అంటే ఇక్కడ కొన్ని వివరణ ఇచ్చాడు. మొదటి 3 వచనాల్లో నువ్వెందుకు రక్షణ పొందాలో వివరణ ఇచ్చాడు. ఆ వివరణలో మొదటి కారణం చెప్పాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉన్నారు. ఏమై ఉన్నారు? దేనివల్ల చచ్చిపోయారు? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయారు. చచ్చిపోవడం అంటే జీవం కోల్పోయారు. యు లాస్ట్ సంథింగ్. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయి ఉన్నారు. మీకు రక్షణ అవసరం. చచ్చిపోవడం అంటే జీవాన్ని కోల్పోయి ఉన్నారు. ఏ జీవం కోల్పోయారు? నిత్య జీవం కోల్పోయారు. మీరు కోల్పోయిన జీవం ఏంటది? నిత్య జీవం. పాస్టర్ గారు మేము బ్రతికే ఉన్నాం కదా. ఎస్, యూఆర్ అలైవ్. మీరు బ్రతికే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరున్నటువంటి జీవం ఏదైతే ఉందో, ఇప్పుడు మీలో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో, ఆ జీవం వలన మీరు నిత్య నరకాగ్నికి వెళతారు. నిత్య నరకాగ్నికి వెళతారు. మీరు కోల్పోయిన జీవం ఏంటంటే దేవుడిచ్చినటువంటి నిత్య జీవమును మీరు పోగొట్టుకున్నారు. దేనివల్ల పోగొట్టుకున్నారు? పాపము వలన, అపరాధము వలన పోగొట్టుకున్నారు. లెట్ మీ గివ్ ఇట్ ఎగ్జాంపుల్. నాకు షుగర్ ఉంది, ఉండగా తెలిసి మీ అందరికీ రైట్. ఇప్పుడు నేను పొద్దున్నే లేచి ఒక స్వీటు, మధ్యాహ్నం ఒక స్వీటు, ఓకే, తర్వాత ఉదయం 10 గంటలకు ఒక మంచి అరటిపండు, ఓకే. నేను ఇలా డైలీ తింటా ఉన్నాను అనుకోండి, ఏమైంది? 2 రోజులు తింటా సార్. 2 రోజులు తింటే ఏమైపోద్ది? అప్పుడు నాకు షుగర్ ఎక్కువైపోద్ది. షుగర్ ఎక్కువైతే ఏమవుతుంది? కిడ్నీ పోతాయి, ఊపిరితిత్తులు పోతాయి, గుండె ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది. అప్పుడు నేను మంచం పడతా. మీరు అన్నట్టు కొమ్మలోకి పోతా, కొమ్మలోకి వెళ్తాను. అప్పుడు నేను డాక్టర్ నన్ను కొంచెం రికవర్ చేసిన తర్వాత మీరు నన్ను పరామర్శించడానికి వచ్చి అటు మీరు నాతో ఏమంటారు? మీరు తప్పు చేశారు పాస్టర్ గారు అంటారా? ఏంటి నేను చేసిన తప్పు? అరటిపండు తింటాను తప్పే. ఎందుకు తప్పు? నాకు షుగర్ ఉందని నాకు తెలుసుగా, అది తింటే పోతానని తెలుసుగా. అప్పుడు ఏంటది? తప్పే కదా. ప్రభు ఏం చెప్తున్నాడంటే, యువర్ లివింగ్ ఇన్ సిన్. మీరు పాపంలో ఉన్నారు. ఎలా మీకు పాపం వచ్చింది? ఈ పాపం మీలో ఎలా వచ్చింది? ఆ పిల్లల్ని మనం కంట్రోల్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఆ యాక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తున్నాయి? మనము సిన్ఫుల్ నేచర్, అది స్వభావ సిద్ధంగా మనకు వచ్చినటువంటిది. మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు అంతే. ఏదో మన తృప్తి కోసం మనం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాడు భయంతో ఆగుతూ ఉంటారు అంతే. పిల్లలకి అబద్ధం చెప్పమని మనం నేర్పుతామా? దొంగతనం చేయమని మనం నేర్పం. దో దే విల్ డూ ఇట్. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు? అవి చేస్తారు. ఎందుకు చేస్తారు? స్వభావ సిద్ధంగా వాళ్లకు సంక్రమించినటువంటి పాపం అది. స్వభావ సిద్ధంగా సంక్రమించినటువంటి పాపం. అదే చెప్తున్నాడు, ఈరోజు నీలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, కష్టపడుతున్నావు 24 గంటలు, ప్రయోజనం దక్కటం లేదు. కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోయాం. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, కుటుంబ సభ్యులందరి మధ్య సఖ్యత లేదు,
ఎవరి దారి వారిని ప్రవర్తిస్తూ ఉంటున్నాం, ఎవరి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటూ ఉంటున్నాం. వాట్ మేక్స్ ఇట్? ఏంటి దీని సమస్య ఏంటి? ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది మన కుటుంబంలోకి? ఎవరి దగ్గర నుంచి ఈ సమస్య మనలో పుట్టుకొచ్చిందంటే ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్. పాపము యొక్క ఫలితం అది. పాపము యొక్క ఫలితం. ప్రతి మనిషిలో కూడా పాపము బీజం, పాపపు బీజం అనేటువంటిది మానవ హృదయంలో ఉంది మిత్రులారా. వాక్యమందే చెప్పింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించుకుంటాను పొందలేక. కాబట్టి నువ్వు నిత్య జీవం కోల్పోవడానికి ప్రధాన కారణం పాపం అనే బీజం నీలో ఉంది. ఈ పాప బీజం నీలో ఉండడం వల్ల నువ్వు దేవుని ఉగ్రతకు గురయ్యావు. దేవుని ఉగ్రత అంటే సామాన్యంగా ఉండదు మిత్రులు. దేవుని మహోగ్రత అనేటువంటిది నువ్వు అనుకున్నట్టుగా ఉండేటువంటిది కాదు అని, నువ్వు అనుకున్నట్టుగా ఉండేటువంటిది కాదు అని. నిత్య నరకం. అక్కడ నువ్వు చావు, బ్రతికే ఉంటావు. మీరు అనుకుంటారేమో 2 రోజులు తట్టుకుంటాంలే, 2 రోజులు అయితే అదే అలవాటు అయిపోద్ది అనుకుంటాము. 2 రోజులు అయితే అలవాటు అవటాలు ఏమి ఉండవు అక్కడ. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏదో తెలుగులో పద్యం ఉందిగా, అనగననగరాగ మెతసిల్లయ్యుండు తినగ తినగవేమో తీగనుండి అన్నట్టు. అంటే పాడగా పాడగా మనకి రాగం వచ్చేస్తుంది, చేయగా చేయగా అలవాటు అయిపోద్ది. 2 రోజులు బాధపడతాం కదా, 3 రోజున అదే అలవాటు అయిపోద్ది. అట్లా ఏముండదు అక్కడ. మొదటి కారణం అక్కడ చెప్పాడు, మన అపరాధములు, మన పాపములు, వాటి వలన మనము నిత్య జీవం కోల్పోయాం. అందుకే మీకు రక్షణ అవసరమయ్యింది. రెండవ కారణాన్ని చూడండి మిత్రులారా, అక్కడ చెప్పాడు. రెండవ కారణం ఏంటంటే మిత్రులారా, 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన ఎవరిని వాటిని చేయటం అంటే ఏంటి? అపరాధములు, పాపములు చేస్తూ ఎవరిని అనుసరిస్తా ఉన్నామంట? వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుకు శక్తి అధిపతిని అనుసరించి. ఎవరిని అనుసరించి? అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తి, ఆ శక్తికి అధిపతి అయినటువంటి అపవాదిని అనుసరించి. అంటే అపవాదిలాగానే మనము కూడా దేవునికి మనము అవిధేయత చూపిస్తూ ఉన్నాం. మనం పాపం చేయడం మాత్రమే కాదు, మనం ఎవరిని అనుసరిస్తా ఉన్నామంటే ఈ వాయుమండల సంబంధమైన అధిపతి, ఈ అపవాదిని, అవిధేయులను ప్రేరేపించేటువంటి ఈ అపవాదిని అనుసరిస్తూ ఉన్నాము. అపవాదిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటూ. పుట్టినోట రాశాడు, ఈ యుగ ధర్మము చొప్పున. ఏంటి యుగ ధర్మం? ఏంటది? అవిధేయత చూపించడం, లోబడకపోవడం. కొంతమందికి చెప్పండి, ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా పట్టించుకోరు, వరకెక్కదు. కావాలని వాంటెడ్లీ పాపంలో జీవిస్తూ ఉంటారు. దానేమనాలి? మూర్ఖత్వం అనాలి, అమాయకత్వం అనాలి, లేకపోతే అదో రకమైనటువంటి వ్యక్తిత్వం అనాలో అర్థం కాదు. తెలుసు తప్పు చేస్తున్నామని, ఎందుకు విడిచిపెట్టున్నావు? పాపం చేస్తున్నామని సంగతి తెలుసు, మరి ఎందుకు విడిచిపెట్టట్లేదు? నేను ఇంతే, నువ్వు అంతే అయితే నీకు గొప్ప, నేను ఇంతే అంటే గొప్పది. అల్టిమేట్గా యూ విల్ గెట్ ఇన్ టు ద హెల్. నేను ఇంతే అని నువ్వు మూర్ఖత్వం పోయావు అనుకోండి, నువ్వు ఎక్కడికి పోతావు? చిట్ట చివరిగా నరకానికి పోతావు. నువ్వు అంత అవటం వల్ల గొప్పేం కాదు అది. దేవుడు చెప్పింది చెయ్యండి. దేవుడు ఆజ్ఞాపించాడు మారు మనసు పొందమని, అది చెయ్యాలి. మనం ఆజ్ఞను మనం ఏం చేయాలి? సెకండ్ ప్రాబ్లం, మొదటి ప్రాబ్లం మన అపరాధము, మన పాపము. రెండవ ప్రాబ్లం వాయుమండల సంబంధమైన అధిపతి, అనగా ఈ అపవాదిని అనుసరిస్తే, ఇది అపవాదిని పోలి వాడిలాగే మనం కూడా చేస్తా ఉన్నాము.
అపవాదిలాగే మనం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఈ ప్రపంచం ఎలా చేసిందో, ఎలా నడిచిందో, ఈ యుగం ఎలాగ ప్రవర్తిస్తూ ఉందో అలాగే మనము కూడా దేవునికి విధేయులము కాకుండా, లోబడకోకుండా మనము నడుచుకుంటూ ఉంటున్నాం, ప్రవర్తిస్తూ ఉంటున్నాం. సెకండ్ అల్టిమేట్ రీజన్ అది. అపవాదిని అనుసరించి, అపవాదిని పోలి మనం నడుచుకోవడమే రెండవ ప్రాథమిక కారణం మిత్రులారా. మూడోది చూద్దాం. అక్కడ 3వ వచనంలో చెప్పాడు, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అందరిలాగే మనం కూడా ఏమయ్యాము? దైవోగ్రతకు మనం ఏమై ఉన్నాము? పాత్రులమై ఉన్నాము. దేని వలన దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. దేన్ని నెరవేరుస్తున్నావు? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చటం. ఏమి నెరవేరుస్తున్నావు? ఏది నెరవేరుస్తున్నావు? శరీరము యొక్కయు మనసు యొక్కయు. మరి దేవుడు? మరి దేవుని ఆలోచనలు, మరి దేవుని చిత్తము? We are not fulfilling the God's will. We are not fulfilling the God's will. మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం లేదు. మరి ఎవరి చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం? మన శరీరము యొక్క, మన మనసు యొక్క కోరికలను మనం నెరవేర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏది అనిపిస్తే అది చేసేస్తున్నాం. మీకు అర్థమైందా? ఈ మాట మీకు అర్థమైందా? బాగా చెప్పాలంటే నా ఇష్టం. ఏంటది? నా ఇష్టం, నా బ్రతుకు, నా ఇష్టం. ఎక్కడిది నీ బ్రతుకు? ఎక్కడదండి నీకు ఈ బ్రతుకు? ఎవరిచ్చారు నీకు ఈ బ్రతుకు? నువ్వు సంపాదించుకున్నావా? నీ అంతకు నీకు వచ్చిందా? ఎక్కడది నీకు ఈ బ్రతుకు? ఈ లైఫ్ నీకు ఎక్కడది? ఈ జీవం నీకు ఎక్కడది? ఈ ఉనికి నీకు ఎక్కడది? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎవరిచ్చారు నీకు ఇది? నా బ్రతుకంటే నువ్వు కొనుక్కొచ్చుకున్నావా? నా బ్రతుకంటే నువ్వు కొనుక్కొచ్చుకున్నావా? నీ ఇష్టానుసారంగా చేయడానికి అది నేను కొనుక్కున్నది, నా వస్తువు, నా ఇష్టం. నేను పగలగొట్టుకుంటాను, ఏదేం చేసుకుంటాను, దాన్ని పగలగొట్టుకో, తప్పులేదు. కానీ జీవితం ఇది నీది కాదు కదా. పౌలు ఏమన్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతకటం ఏంటది? క్రీస్తు. నేను బ్రతికినా క్రీస్తు కోసమే, నేను చచ్చిపోయినా క్రీస్తు కోసం. ఈ జీవితం, ఈ జీవం క్రీస్తు. ఈ జీవం ఎవరిది? క్రీస్తుది. ఈ లైఫ్, ఈ జీవితం నీకు ఏదైతే ఉందో ఆ జీవం, ఆ జీవితం నీది కాదు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని దయచేయువాడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని దయచేయువాడు. దేవుడిచ్చిన ఊపిరిని దగ్గర పెట్టుకొని, దేవుడిచ్చిన శరీరంని దగ్గర పెట్టుకొని, దేవుడిచ్చిన జీవాన్ని దగ్గర పెట్టుకొని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దగ్గర పెట్టుకొని, నా ఇష్టం అని దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించడం పాపం కాదా? అందుకే నువ్వు దేవుని గుర్తుకు గురయ్యావు. నీకు రక్షణ ఎందుకు అవసరం అనంటే, ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, ఇది నా ఇష్టం అని నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించవను. అల్టిమేట్గా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్తావు. నువ్వు దేవుని ఉగ్రతకు గురిగా ఉన్నావు, నువ్వు దేవుని ఉగ్రత పాలయ్యావు. కాబట్టి నీకు రక్షణ అవసరమై ఉన్నది. నీకు రక్షణ ఎందుకు అవసరం అంటే 3 కారణాలు మనం చూసాం. ఒకటి, మన అపరాధము, మన పాపం. రెండవది, మనము అపవాదిని అనుసరించి అవిధేయులుగా జీవించటం. మూడవది, మన శరీరము యొక్క, మన ఆత్మ, మన మనసు యొక్క కోరికలను మనం నెరవేర్చుకోవడము. ఇదే మనం చేస్తున్నటువంటి పాపపు జీవితం.
ఇదే మనం చేస్తున్నటువంటి పాపపు జీవితం. నాకు నచ్చినట్టు నేను చేయాలనుకుంటున్నావే కానీ, నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలనుకుంటున్నావే కానీ, నేను దేవునికి నచ్చినట్టు జీవించాలని ఎప్పుడైనా అనుకున్నావా? దేవునికి నచ్చినట్టు జీవించాలని ఎప్పుడైనా అనుకున్నావా? చాలా మంది చెప్తూ ఉంటారు, దేవుడు అందరి ప్రార్థన వింటాడు అని. వింటాడు, వినడం నేను అంటలేదు. కానీ ఎవరి ప్రార్థనకు జవాబు వస్తుంది? ఎవరి ప్రార్థనకు జవాబు వస్తుంది? ఎవరైతే ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయనకి ఇష్టమైన వాటిని చేస్తారో వారి ప్రార్థనలకు జవాబు వస్తుంది. వారి ప్రార్థనలకు జవాబు అనేది వస్తుంది. దట్ ఈజ్ అవర్ గాడ్. హల్లెలూయా. ఆయనకు స్టాండర్డ్ ఉంది, ఆయనకు కొన్ని విలువలు ఉన్నాయి. అంటే మన ఇష్టానుసారంగా దేవుణ్ణి ఆరాధన చేయడానికి, పూజించడానికి, ప్రార్థన చేయడానికి లేదు. మిత్రులారా, ప్రియమైనటువంటి దేవుని సంగమ, నీకు రక్షణ ఎందుకు అవసరమో ఈరోజు ప్రసంగంలో మొదటి మాటగా నేర్చుకున్నాము. అయితే రక్షణ ఎలా పొందుతాము? రక్షణ పొందటానికి మార్గం ఏంటి? అది మనం తెలుసుకొని వాక్యాన్ని ముగించేస్తున్నాం. 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు. అయినను ఎవరండి? ఎవరు కరుణ సంపన్నుడు? దేవుడు ఏమై ఉన్నాడు? కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. మనము రక్షణ పొందడానికి ప్రధాన కారణం, ప్రాథమిక కారణం, బాగా చెప్పాలంటే ద సోర్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్. నీవు నేను రక్షణ పొందడానికి మూల కారణం నువ్వు కాదు. మూల కారణం నువ్వు కాదు. నీకు చుక్కుడుగా కూర తినాలనిపించింది, వెళ్ళావు కొనుక్కొచ్చుకున్నావు. నీకు అనిపించింది కాబట్టి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నావు, అంతేనా? అలాగే నీకు అనిపించింది కాబట్టి నీకు రక్షణ దొరకదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? బుర్రకెక్కుతున్నాయా? బుర్ర బాగా హీట్ ఎక్కుతుందా? చెప్పండి. బుర్ర తినేస్తానంటా? లేదు కదా. రైట్, వినండి మిత్రులారా. నీకు రక్షణ నీకు అనిపించినప్పుడు నీకు దొరికేది కాదు. నీకు అనిపించింది కాబట్టి మనము రక్షణ పొందాం. అనిపించింది కాబట్టి మనము రక్షణ పొందము. మనము రక్షణ పొందటానికి మూల కారణము దేవుని ప్రేమ. మూల కారణం ఏంటండి? అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించండి, ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడని అంటే దేవుని వాక్యంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమ, గమనించండి, దేవుని ప్రేమే మనము రక్షణ పొందటానికి మూల కారణం. మనం రక్షణ పొందటానికి మూల కారణం. నేను ఒక వచనం మీకు చూపిస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. రోమాపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, ఏంటది అంటే ఏంటి తెలియజేస్తున్నాడు. అంటే అది కనపడుతుందా? కనపడట్లేదా? కనపడుతుంది. ఎస్, యూ కెన్ సీ ద గాడ్స్ లవ్. దేవుని ప్రేమను మనము చూడగలం, అది మనకు కనపడుతుంది. ఎలా కనపడేటట్టు చేశాడు ఆయన? చదవండి. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? పాపులంగా ఉండగానే. ఇందాక చెప్పినట్టుగా రక్షణ నీకు ఎందుకు అవసరం? నువ్వు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయావు. రక్షణ నీకు ఎందుకు అవసరం? వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అపవాదిని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. వాడిని అనుసరిస్తే నువ్వు వెళ్ళవలసింది నిత్య నరకానికి. అప్పుడప్పుడు మన పిల్లలు
తాగుబోతోడు వెనకాల తిరుగుతున్నాడు అనుకోండి, అరే మంచోడు వెనకాల తిరుగుతున్నావు, నువ్వు వెళ్ళరా చక్కగా, ఆడు చేసిందల్లా నువ్వు చేయరని చెప్తావా? చెప్పు. వి స్టాప్ హిమ్, వి ట్రై టు స్టాప్ హిమ్. ఆపే ప్రయత్నాన్ని మనం చేస్తాం. వద్దురా, అటువంటి వాడితో జరగొద్దురు అని చెప్పేసిందంట. అలా కాబట్టి వాడిని అనుసరించామనుకోండి, నువ్వు వెళ్లాల్సిన నెత్తి మరి కాదు. రక్షణ నీకు ఎందుకు అవసరము? నువ్వు నీ శరీరాశలను, నీ మనసు కోరికను నెరవేర్చుకుంటున్నావు కాబట్టి, వాటిని నెరవేర్చావనుకోండి, నువ్వు వెళ్ళవలసింది దేవుని మహా ఉగ్రతకు నీకే. అందుకే నీకు రక్షణ అవసరం. ఇప్పుడు ఎవరి కోసం చనిపోయాడు ఆయన? ఎవరి కోసం? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన నీ కోసము. అపవాదిని, ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరిస్తున్న నీ కోసము. మనసు యొక్కయు శరీరము యొక్కయు కోర్కెలు నెరవేర్చుకుంటున్నటువంటి నీ కోసము. ఆయన చిత్తం నెరవేర్చే వారి కోసం కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎంత నువ్వు ఆయనకి అవిధేయుడవై ఉన్నా, నువ్వు పాపంలో జీవిస్తున్నా, నీ కోసం ఆయన చనిపోయాడు. మంచివాళ్ళ కోసం ఎవరైనా చనిపోతారు. మంచోడి కోసం ఎవరైనా, మంచోడికి ఎవరైనా అప్పిస్తారు, అవును కదా? మంచివాడికి ఎవరైనా అప్పిస్తారు. మంచివాళ్ళ కోసం ఎవరైనా చనిపోతారు. కానీ యేసుక్రీస్తు చనిపోయింది మంచివాళ్ళమైన మన కోసం కాదు, చెడ్డవాళ్ళమైనటువంటి మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు ఆయన చిత్తం నెరవేర్చలేదు, మనం ఎప్పుడు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించలేదు. అయినప్పటికీ కూడాను క్రీస్తు నీ కోసం మరణించాడు. ఆయన ప్రేమ నీ మీద కుమ్మరించాడు. ఎలా చూపించాడు ఆయన ప్రేమను? ఇదిగో నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా? నువ్వు చెడ్డవాడివైనా నీ కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ, నీ కోసం నా ప్రాణం ఇచ్చేంత ప్రేమ, నీ కోసం నా ప్రాణాన్ని కూడా మర్చిపోయేంత ప్రేమ, నీ కోసం నా ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యనంత ప్రేమ నీ మీద నాకుంది. హల్లెలూయా. ఎవరున్నారు అంత ప్రేమ చూపించే వాళ్ళ మీద? ఇస్ దర్ ఎనీ రిలేటివ్? నీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా నీ మీద అంత ప్రేమ కనబరిచేవాళ్ళు? నీ బంధువులు ఎవరైనా ఉన్నారా అంత ప్రేమ చూపించేవాళ్ళు? నీ మిత్రులు ఎవరైనా ఉన్నారా అంత ప్రేమ చూపించేవాళ్ళు? నీ బంధువైనా, నీ మిత్రువైనా, నీ స్నేహితుడైనా, నీ ఆప్తుడైనా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నువ్వు మంచిగా ఉన్నంత వరకే నిన్ను అభిమానిస్తారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను గౌరవిస్తారు. ఒక్కసారి నువ్వు అదిపి తప్పు ప్రవర్తించిన, ఒక్కసారి నీ చెడును నువ్వు చూపించిన, ఎవరు నీతో సరిగ్గా మాట్లాడరు. ఎవరు నీతో సరిగ్గా మాట్లాడరు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఎవరివై ఉన్నా, నువ్వు ఏమై ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వెంత ఘోరపాతివైనా. మొన్న ఒక చెల్లి నన్ను అడుగుతా ఉంది, బ్రదర్ నా ఫ్రెండ్ ఒక ఆవిడ వ్యభిచారం చేసింది, ఆవిడ నేమడిగిందనంటే, నేను వ్యభిచార జీవితాన్ని జీవిస్తున్నాను, అయితే యేసు క్రీస్తు నన్ను క్షమిస్తాడా అని అడిగిందంట. నేనేం చెప్పాలి నాకు తెలియలేదన్నా. ఏం చెప్పమంటావు సమాధానం అని అంటే, చెప్పమ్మా యేసుక్రీస్తు క్షమించాడని. యేసుక్రీస్తు క్షమించాడని చెప్పు. షీఈస్ ఎ యంగ్ ఉమెన్. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ చెప్పినటువంటి మాట. ఎస్, క్షమించాడు యేసుక్రీస్తు. అంత ప్రేమించాడు యేసుక్రీస్తు. మిత్రులారా, కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనము రక్షణ పొందటానికి మూలం దేవుడు మన మీద కుమ్మరించినటువంటి ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమే కారణం మిత్రులారా, దేవుని ప్రేమే మూలం మిత్రులారా. నెహెమ్యా గ్రంథం 9:17 చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఎజ్రా నెహెమ్యా 9:17. వారు విధేయులగుటకు మనసు లేని వారై, అంటున్నారు ఈ మాటను, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశముకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యములు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు కలవాడునై ఉండి వారిని విసర్జించలేదు. ఏంటంటే అది వాళ్ళు ఏం చేశారంట? విధేయులగుటకు మనస్సు లేదంట వీళ్ళకి.
వింటున్నారా ఈ మాటను? దేవునికి విధేయత చూపించడానికి ఏమి లేదు వీళ్ళకి, మనసు లేదు. అయినా సరే దేవుడు వారిని విసర్జించలేదు. అయినా సరే దేవుడు వారిని విసర్జించలేదు. అక్కడ అంటాడు, ఆయన చేసిన అద్భుతాలు జ్ఞాపకం తెచ్చుకోలేదు, మనసును కఠినపరుచుకున్నారు. తాముండి వచ్చిన దాస్యపు దేశానికి తిరిగి వెళ్ళిపోవాలని ఒక నాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ అరణ్యంలో ఒక నాయకుడిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడుది? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరువాత, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత, మారా నీళ్లు మధురంగా మార్చిన తరువాత, అరణ్యంలో ఆహారముగా పూరేళ్లను తిన్న తరువాత మరలా వెనక్కి వెళ్ళిపోవాలని ఒక నాయకుడిని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారంట. అయినా సరే దేవుడు వారిని విసర్జించలేదు. ఎందుకనంటే ఆయన దయ దాక్షణ్యములు కలిగినటువంటి. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నువ్వు రక్షణ పొందటానికి మూలం కారణం ఏంటి అనంటే దేవుని ప్రేమ. నువ్వు కాదు, అది నీకు అనిపించినప్పుడు కాదు, దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకో. దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి. గాడ్ ఈజ్ ఆఫరింగ్ టు ఎవ్రీబడి. దేవుడు ప్రతి ఒక్కరికి రక్షణను ఆఫర్ చేస్తూ ఉన్నాడు. నీకు ఇష్టమైన ఆ రక్షణ పొందుకోవడానికి దేవుడు నిన్ను ప్రేమించాడన్న సత్యాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? రెండవ మూల కారణం చూద్దాం మిత్రులారా. మనం రక్షణ పొందడానికి రెండవ మూల కారణం ఏంటి అనంటే అక్కడ చెప్పుడు 5వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం ఎఫెసీ పత్రిక తీయండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఫాస్ట్గా 5వ వచనం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, విన్నారా ఈ మాటను? 5వ వచనం కూడా ఏం చెప్తా ఉంది, చదవండి ఒక్కసారి. మనం మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేని చేత? కృప చేత. ఆయన కృప. నువ్వు రక్షణ పొందటానికి కారణం ఏంటి? ఆయన కృప, నువ్వు కాదు. నాకు అనిపించింది నేను తీసుకుంటాను, నేను పొందుకుంటాను కాదు. నీకు అనిపించటం కాదు ముఖ్యం. ఇది నీ చిత్తం కాదు, ఇది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని నువ్వు చెయ్యాలి. నీకు చెప్పాడు చేయమని, నువ్వు చెయ్యాలి. డాక్టర్ గారు చెప్పాడు నీకు ఈ మెడిసిన్ వేసుకోమని, వారం రోజులు వేసుకో, ఆ కోర్సు వాడు. మీకు మర్చిపోయా, ఇందాక మనం చదివాం ఎఫెసీ పత్రిక 2వ వచనం 2వ అధ్యాయం ఏం చెప్పిందంటే కోర్స్ అని ఒక పదం ఉపయోగించండి అక్కడ. కోర్స్ ఎప్పుడు ఇస్తారు మీకు? డాక్టర్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు కోర్స్ ఎప్పుడు ఇస్తాడు? అవును కదా. ఇప్పుడు మీకు నిమ్ము ఉంది, కోర్స్ ఇస్తాడు, ఇన్ని నెలలు వాడమని. టైఫాయిడ్ ఉంది, కోర్స్ ఇస్తాడు, ఇన్ని నెలలు వాడమని. అవును కదా. మనం అపవాదిని ఎలా అనుసరిస్తున్నామంటే ఒక కోర్స్ తీసుకున్నట్టుగా. ఏంటది? ఒక కోర్సు లాగా చేస్తున్నాం అనమాట. అంటే అంత అడిక్ట్ అయిపోయి, అంత బాండ్ అయిపోయి, ఆడేదో పెద్ద జీవం అన్నట్టుగా, ఆడేదో మనకేదో మంచి చేస్తున్నాడు అన్నట్టుగా అపవాది చర్యలను, అపవాదిని అంతగా మనం అనుసరిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం రక్షణ పొందటానికి రెండవ మూల కారణము దేవుని కృప, మనం కాదు. కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని వ్యక్తులకు అర్హతగా ఎంచడం, అర్హులుగా ఎంచడం. ఆయన దోషులను నిర్దోషులుగా చెయ్యడు. మీకు అర్థమవుతుందా? ఎంచుతాడు. ఎప్పుడు ఎంచుతాడు? ఎవరిని ఎంచుతాడు అని అంటే మిత్రులరా, ఎవరైతే యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచినటువంటి వారిని నీతిమంతులుగా ఆయన ఎంచుతాడు. హల్లెలూయా. చదవండి, ఒక వాక్య భాగాన్ని మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం చదవండి. అపోస్తులు కార్యాల గ్రంథం 15:11. ప్రభు అయిన యేసు, విన్నారా ఈ మాటను? ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదమని నమ్ముకొని ఉన్నాము. దేని చేత? ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుతాము. ఇది మన యోగ్యత కాదు. మీకు అర్థమైందా? మన యోగ్యత కాదు. రక్షణ పొందడానికి మన యోగ్యత లేదు.
మనకి ఎలాంటి యోగ్యత లేదు, మనకి ఎలాంటి అర్హులము కాదు, మనం ఎలాంటి యోగ్యులము కాదు. దేవుని కృప చేత మనము రక్షణ పొందుతాము. హల్లెలూయా. కాబట్టి నీ యోగ్యతను దేవునికి చూపించాలని ప్రయత్నం చేయొద్దు. మనలో ఎలాంటి యోగ్యతలు లేవు. నేను మంచివాడిని కాదు, నాలో ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి, అవన్నీ మానేయాలి. మానేసిన తర్వాత అంటే మానేస్తే నువ్వు యోగ్యుడు అవుతావా? కొంతమంది ఆలోచన అలాగుంది. మానేసిన తర్వాత నేను యోగ్యుని రక్షణ పొందడానికి అనుకుంటా ఉంటారు. మానేస్తే యోగ్యుడు అవ్వవు. ఎప్పుడైతే యేసు క్రీస్తుని నువ్వు విశ్వసిస్తావో అప్పుడు యోగ్యుడు అవుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మానడం కాదు చేయాల్సింది, నువ్వు ఎలాగైనా మానగలుగుతావు. ఎప్పుడు మానగలుగుతావు అంటే నువ్వు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే అది నీలో నుంచి బయటికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, ఇంకొక వచనాన్ని చదవండి. మనం యేసు కృప చేత రక్షించబడుతున్నాము తప్ప మన యోగ్యత కాదు. తీతు రాసిన పత్రిక, రోమపత్రిక 3:24 తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. రాయబడిన ప్రకారము కాబట్టి నమ్మువారు ఎవరు నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఎలాగెలాగా ఉచితముగా నీతిమంతులని చేర్చబడుచున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఏమవుతున్నారు? చేర్చబడుతున్నారు. అంటే దాని అర్థం, చేర్చడం అంటే అర్థం ఏంటి, భావం ఏంటి? ఇప్పుడు మార్చుతున్నాడు, తయారు చేస్తున్నాడు. శిల్పికి ఒక రాయి ఇచ్చాడు, అది రాయే. అదేంటది? రాయే. శిల్పికి రాయి చేతికి ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత, లేకపోతే 1 రోజు తర్వాత, కొన్ని గంటల తర్వాత ఆ రాయిని శిల్పి నీకు ఆకర్షితమైనటువంటి ఒక మంచి బొమ్మగా తయారు చేయగలుగుతాడు. ఇచ్చిన వెంటనే శిల్పం అవ్వదు కదా, అది ఇట్ టేక్స్ టైం. దాన్ని చెక్కాలి. అలాగే యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా దేవుని కృప చేత మనము రక్షణ పొందుతాం. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచినటువంటి వారు యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా నీతిమంతులుగా దేవుడు చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది నీ యోగ్యత కాదు. నీ యోగ్యతను చూసి దేవుడు నీకు రక్షణ ఇవ్వడంలా, ఇది ఉచితంగా నువ్వు పొందుకునేటువంటిది. ఇది దేవుడు నీకు ఇచ్చే ఉచితమైనటువంటి బహుమానం మిత్రులారా. కాబట్టి మనము రక్షణ పొందటానికి 2వ మూల కారణము దేవుని మహాకృప. ఆ కృపలో నువ్వు చేసిన అపరాధాలు, నువ్వు చేసిన పాపములు అన్ని క్షమించబడుతున్నాయి. వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. నువ్వెందుకు గుర్తుపెట్టుకున్నావో నాకు అర్థం కాదు. మీకెందుకు గుర్తుకొస్తున్నాయి? మీరెందుకు వదిలిపెట్టలేకపోతున్నారు? ఇంకా వాటిని పట్టుకుని ఎలా ఆడుతూ ఉన్నారు? వెళ్ళడద్దు ప్లీజ్. దేవుడు క్షమించాడు అనేటువంటి సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. మనం రక్షణ పొందటానికి 3వ మూల కారణం 8వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్పిందో చదవండి మిత్రులు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి. ఇది నీ పార్ట్. ఇదేంటిది? నీ పార్ట్. మనము రక్షణ పొందడానికి 3వ మూల కారణం ఏంటంటే విశ్వాసం. ఏంటది? విశ్వాసం. ప్రియులారా, నా వాక్య సందేశాన్ని మరొకసారి మీకు ప్రిసైజ్ చేసి చెప్తా ఉంటున్నాను. రక్షణ దేవుడిచ్చేటువంటిది. దేవుడు ప్రతి మనిషికి దేవుడు రక్షణ పొందమని ఆఫర్ ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. ఆయన ఇచ్చినప్పుడే మనము ఆ ఆజ్ఞను, ఆ ఆఫర్ని మనం తీసుకోవాలి. నీకు అనిపించినప్పుడు కాదు. రక్షణను నీ జీవితంలో నువ్వు నిర్లక్ష్యము చేయొద్దు. రక్షణ నీకు ఎందుకు అవసరమైతే నువ్వు దేవుని ఉగ్రతలో ఉన్నావు. దేవుని ఉగ్రత కారణాలు ఏంటంటే నీ అపరాధములు, నీ పాపములు. 2వ కారణం ఏంటనంటే నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరిస్తున్నావు. 3వ కారణం ఏంటంటే నీ శరీరాశులను, నీ యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నావు. వీటి వలన నువ్వు దేవుని ఉగ్రతకు గురయ్యావు.
వీటిలే నువ్వు జీవిస్తూ ఉంటే నిత్య నరకానికి వెళతావు. కాబట్టి నీకు రక్షణ అవసరమై ఉన్నది. అయితే నీ రక్షణ పొందటానికి మార్గం ఏంటనంటే, మొదటిది దేవుని ప్రేమ, రెండవది దేవుని కృప, మూడవది విశ్వాసం. మూడవది ఏంటది? విశ్వాసం. దేవుడు నిన్ను నెత్తి మీద మూట పెట్టుకొని కిలోమీటర్లు నడిచిరమ్మని అడగటం లేదు. కిలోమీటర్లు నడిచిరమ్మని అడగటం లేదు. రక్షణ పొందటానికి, దేవుడు నిన్ను రక్షించడానికి నీ వెండిని తీసుకురమ్మని అడగటం లేదు. నీ బంగారాన్ని తీసుకొని రమ్మని అడగటం లేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, అలాగే నువ్వు దశమ భాగం ఇవ్వండి అని దేవుడు నిన్ను అడగటం లేదు. ఇవి ఇస్తే, ఇవి చేస్తే నేను మీకు రక్షణ బహుమతిగా ఇస్తాను అని అనడం లేదు మిత్రులారా. దేవుడు ఒకే ఒక ఆక్షేపణ పెట్టాడు. ఆ ఆక్షేపణ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బిలీవ్, నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వాసం అనేది ఉంచగలిగితే, నీ విశ్వాసం ద్వారానే నువ్వు రక్షణ పొందుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. యాక్సెప్ట్ ఫెయిత్. యేసు క్రీస్తు నా పాపముల నిమిత్తం మృతి పొంది తిరిగి లేచాడని నీ హృదయములో నువ్వు నమ్మగలిగితే, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధరణని నువ్వు అంగీకరించగలిగితే, ఆ అంగీకారమే దేవుడు నీకు ఇచ్చేటువంటి, ఆ అంగీకారంతోనే దేవుడు నీకు రక్షణను బహుమతిగా, ఉచితంగా దేవుడు నీకు బహుమానంగా రక్షణను ఇస్తాడు. దేవుడు నిన్ను నిష్ఠ చేయమని అడగటం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నిష్ఠ చేయమని అడగటం లేదు, నియమాలు పాటించమని అడగటం లేదు. యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు నీకు నియమాలేమీ పెట్టలేదు. ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, ఏదో చేస్తే మంచిది, అలా ఉంటే మంచిది, ఇలా ఉంటే మంచిది, తెల్ల బట్టలేస్తే మంచిది, 7 వారాలు ప్రార్థన పెట్టుకుంటే మంచిది, పెట్టుకోపోతే చెడ్డదా? అంతే కదా. ఇవేవి దేవుడు నీకు నిష్టలు పెట్టడం లేదు. క్రైస్ట్ ఈజ్ టెలింగ్ ఓన్లీ వన్ థింగ్, కీప్ ఫెయిత్ ఇన్ హిజ్ నేమ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆ విశ్వాసం మూలముగానే మీరు రక్షణ పొందు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఫాస్ట్గా దిగాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్పి, తనను ఎందరు అంగీకరించుతారో వారికందరికీ అనగా, విన్నారు ఈ మాటలో? వినపడదనయా? తనను ఎందరు అంగీకరించుతారో వారికందరికీ అనగా, తన నామమందు, ఎవరికి? తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఎవరిచ్చారు ఈ అధికారం? పాస్టర్ గారా? ఎవరండి పాస్టర్ గారు ఇచ్చారు అధికారం? మీరు దేవుని పిల్లలు అవ్వడానికి పాస్టర్ గారికి సంబంధం ఏమీ లేదు. అర్థమైందండి? మీరు దేవుని పిల్లలు కావడానికి పాస్టర్ గారికి సంబంధం ఏమీ లేదు. పాస్టర్ గారి డ్యూటీ ఏంటనంటే, యేసుక్రీస్తు గురించి మీకు వివరణ ఇవ్వడం. పాస్టర్ గారు యేసుక్రీస్తుని గురించి మీకు వివరణ ఇవ్వడం, అలాగే మీ విశ్వాసాన్ని కాపలా గాయడం. దేనికి కాపలా గాయడం? మీ నమ్మకానికి. మీరు విశ్వాసం చెదిరిపోకుండా, మీ విశ్వాసం పాడవకోకుండా, విశ్వాసంలో మేము సహకారులుగా ఉండడానికి. దేనికి సహకారులు అంటే? సహాయం చేసేటువంటి, ఏం చేసేటువంటి వారు. దట్ ఈస్ అవర్ డ్యూటీ. విశ్వాసంలో చాలా సందర్భాల్లో పడిపోతూ ఉంటారు, బలహీనలు అవుతూ ఉంటారు. అలాగే చాలా సందర్భాల్లో నిరాశకు గురవుతూ ఉంటారు, నిస్పృహకు గురవుతూ ఉంటారు. ఈ సందర్భాల్లో పాస్టర్ గారు పరామర్శించి, పలకరించి చెప్పి, అలా కాదమ్మా ఇలా అని వాక్యంలో బలపరచడం. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. మీరు ఎప్పుడు బలహీనలు అయ్యారో మీరు చెప్తే తెలిసింది. మాకు చెప్పకుండా తెలియదు. పప్పు తీసి మీరు అనుకుంటున్నారు, పాస్టర్ గారు నేను బలహీనంగా ఉన్నప్పుడు రాలేదు, నాకు తెలియకుండా ఎవరు రాను నేను? నాకు చెప్పకుండా నాకేం తెలిసింది? నేను ఎట్లా రాను? అవునా కదా? ఇప్పుడు నాకు తెలిస్తే, నాకు వివరం తెలిస్తే నేను వచ్చి పరామర్శించటమో, మాట్లాడటమో, అది కాదమ్మా ఇదనో, లేకపోతే ఇంకోటనో, ఇదిగమ్మ వాక్యం ఇలా చెప్తుంది, దీన్ని ధైర్యంగా ఉండు, నువ్వు బలంగా ఉండు, నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, శోధన వచ్చిందా ఎదిరించు, పోరాటం చెయ్యి,
నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి, మేము చేస్తున్నాం ప్రార్థన అని మీతో కలిసి ప్రార్థన చేయగలుగుతాం. మాకు చెప్పకుండా మాకేం తెలిసి దేవుడు అన్నారంటూ సహోదరి, మా అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతుంటే పాస్టర్ గారు వచ్చి పలకరించలేదు, మాట్లాడలేదు. నాకేం తెలుసు? సంఘస్థులకి ఏం తెలుసు? ఎవరికైనా తెలిస్తే వచ్చి వివరంగా మాట్లాడగలుగుతారు. హల్లెలూయా. కానీ గమనించవలసినటువంటి విషయం ఇది మిత్రులారా. కాబట్టి మనము రక్షణ పొందడానికి మూల కారణము విశ్వాసం. మూల కారణం ఏంటది? విశ్వాసం మిత్రులారా. అపోస్తుల కార్యాల గ్రంథం 13:39లో ధర్మశాస్త్రము వలన మీరు ఏ ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా మీరు అన్ని విషయాల్లో కూడా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఐ వాంట్ యూ టు కీప్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. అసలు అభ్యర్థన ఏంటంటే యేసుక్రీస్తునందు మీరు బలంగా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసమే మీకు రక్షణ. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. విశ్వాసమే బలపరుస్తుంది. విశ్వాసమే నీతి. హల్లెలూయా. సో విశ్వాసమే నీతి, నీతి, నీతి. హల్లెలూయా. చూద్దాం, ఇంకా రెండు మాటలోనే చూసి ముగించేద్దాం. అక్కడ చెప్తాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మనం రక్షణ పొందటానికి ఏవి కారణాలు కాదు, ఏవి కారణాలు కాదు. మీరెందుకు రక్షణ మీకు ఎందుకు అవసరమై ఉంది? మొదటి మాట. రక్షణ పొందడానికి మూల కారణాలు ఏంటి? రెండవ మాట, రక్షణ పొందడానికి ఏవి కారణాలు కాదు, ఏవి కారణాలు కాదు. చదవండి, అక్కడ చెప్తాడు. 8వ వచనం, 9వ వచనం, 8వ వచనం కూడా చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షించబడి ఉన్నారు. విన్నారా ఈ మాట? ఏమిటిది? ఇది మీ వలన కలిగినది అంటే ఏంటి? నీ వలన కలిగినది కాదంటే ఏంటి? ఇది నీ 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 వలన కలిగినది కాదు అంటే దాని అర్థం ఏంటనంటే, నీ ముఖం చూసి, నీ యోగ్యతను చూసి, నీ మంచితనాన్ని చూసి, నీ నీతి క్రియలను చూసి, నువ్వు చేసే మంచి పనులను చూసి ఈ బహుమానం నీకు లభించదు. ఈ బహుమానం నీకు లభించదు. నువ్వు ఎవడివైనా, ఎంతటి వాడివైనా, ఎంత పాపివైనా, నువ్వు చేస్తుంది ఘోరమైన పాపమైన, ఘోరాతి ఘోరమైన పాపమైన, నువ్వు నరహత్య చేసినా, ఏమి చేసినా నువ్వు ఎప్పుడు రక్షించబడతావు అనంటే వెన్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తు వైపు తిరిగి క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసము వలనే నువ్వు రక్షించబడతావు. కానీ ఇది నీ వలన కలిగినటువంటిది కాదు. అంటే నీ గొప్పతనం ఏమీ లేదు, నీ మంచితనం ఏమి కారణం కాదు, నీ నీతి క్రియలేవి కారణం కాదు. నేను చుట్టదాగటం మానేశాను, రక్షించబడ్డాను. నువ్వు చుట్టదాగటం మానేయటం వల్ల రక్షించబడవు. అర్థమవుతుందా? చాలా మంది అంటూ ఉంటారు, ఒకప్పుడు మేము కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు మాకు నడిచెళ్ళాము, ఇప్పుడు దేవుడు కారు ఇచ్చాడు. అది సాక్ష్యం. అది కాదు, అది కాదు. అర్థమవుతుందా? అది కాదు. నేను నా ఆస్తి అంతటినీ అమ్మేసేసి దేవునికి ఇచ్చాను, అందుకు రక్షించబడతావా? నో, అందుకు రక్షించబడవు, అందుకు రక్షణ పొందవు. అంటే నువ్వు అమ్మి ఇచ్చినా, నువ్వేమి చేసినా రక్షించబడవు. ఇది నీ వలన కలిగినది కాదు అనంటే నువ్వు చేసిన పనుల వలన నీకు కలిగేటువంటిది కాదు. నువ్వు చేసిన పనుల వల్ల కలిగేటువంటిది కాదు. నీ మంచి బట్టి, నీ నీతిని బట్టి, నీ నీతి క్రియలను బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ స్వభావాన్ని బట్టి నీకు కలిగేటువంటిది కాదు. ఇది నీ వలన కలిగినటువంటిది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది రెండవ కారణం మనం చూద్దాం. ఇది క్రియల వలన కలిగినది అంతకన్నా కాదు. గనుక ఎవడను అతిశయపడవీలు లేదు. ఇది క్రియల వలన కలిగినది అంతకన్నా కాదు. చూడండి, రోమపత్రిక 4:2, రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. రోమపత్రిక 4:2. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎల్లరా అది అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏం చెబుతా ఉన్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. పనిచేయువానికి జీతము రుణమే కానీ దానముని ఎంచబడదు. పనిచేసేవాడికి జీతం ఏమవుతుంది? రుణం. అది దానం అవ్వదు. అదేమవ్వదు?
దాని ఇప్పుడు నువ్వు మంచి పనులు చేసావు అనుకో, నేను అందరూ మంచోడే అని అంటారు. ఎందుకంటారు? ఎందుకని అంటారు? మంచి పనులు నువ్వు చేసావు కాబట్టి నేను మంచోడు అన్నారు. చెడ్డ పనులు చేస్తే నీతిమంతుడని అంటారా? అన్నారు. కాబట్టి రక్షణ నీకు దానంగా ఇవ్వాలి. అది ఎప్పుడు దానం అవుతుంది? నీ క్రియలను చూసి నీకు ఇచ్చాడు అనుకోండి, అది నీకు బహుమానం అవ్వదు. అర్థమవుతుందండి అన్నమాట. నీ మంచి పనులను చూసి నీకు బహుమతిగా రక్షణ అనేటువంటి బహుమానాన్ని లేదా నీతిని నీకు ఇచ్చాడు అనుకోండి, అది గిఫ్ట్ అవ్వదు. అదేమవుతుంది? జీతం అవుతుంది. అదేమవుతుంది? జీతం అవుతుంది. అందుకనే దేవుడు ఏం చెప్పాడు అని అంటే మిత్రులారా, ఆ కొనసాగింపులో చెప్పాడు, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచును వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడను. పని చేయలేదు అంటే ఎలాంటి నీతి క్రియలు చేయలేదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరిని దేవుడు నీతిమంతుడిగా తీర్చుతాడు, ఎవరిని దేవుడు నీతిమంతుడిగా చేస్తాడు అని అంటే మిత్రులారా, వన్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి బహుమానంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఏది మన రక్షణకు కారణం కాదు అంటే, మనము మన రక్షణకు కారణం కాదు, మన క్రియలు మన రక్షణకు కారణము కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. ఇది పూర్తిగా దేవుని యొక్క బహుమానం. అందుకే ఆ వచనంలో అక్కడ ఏం చెప్పాడు? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. ఇదేంటిది? దేవుని వరము. ఎవరు ఈ వరం పొందటానికి అర్హులు? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ వరాన్ని బహుమానంగా పొందుకుంటారు మిత్రులారా. కాబట్టి నా సందేశాన్ని నేను ముగిస్తూ ఉంటున్నాను. కంక్లూజన్గా ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ముగింపులో ఒక వాక్యాన్ని చదువుదాం. రోమపత్రిక 9వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. ఈ ఒక్క వచనం మట్టికి 9వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. రోమపత్రిక 9, నేను అపోస్తల కార్యాలు చేస్తాను. 15వ రైట్. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలన నేను ప్రయాసపడు వాని వలన నేను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. హల్లెలూయా. చివరిగా ఒకసారి కంప్లీట్గా ప్రిసైజ్ చేద్దాం మెసేజ్ని. ఈ సందేశంలో ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా రక్షణ విషయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఒకవేళ రక్షణ పొందిన వారిగా మీరుంటే, మీరు పొందిన రక్షణ ఇలా వాక్యానుసారంగా ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోండి. ఒకవేళ మీ రక్షణ వాక్యానుసారమైనటువంటిది కాకపోతే అయినా సరే ఆలోచన చేయండి. దేవుడు చెప్పినటువంటి విధానాల్లో ఆలోచించండి. దేవుడు చెప్పిన విధానాల్లో ఆలోచించి దేవునికి అనుకూలమైనటువంటి రక్షణ జీవితాన్ని మీరు కలిగి ఉండండి. ఇక్కడ రక్షణ పొందినటువంటి యవ్వన బిడ్డలు, సహోదరులు ఉన్నారు. మీరు కూడా ఆలోచన చేయండి. దేవుడు ప్రతి మానవుడికి కూడా రక్షణను ఆఫర్ చేశాడు. ఇక్కడున్న అందరికీ రక్షణను దేవుడు ఇచ్చాడు. రక్షణ అంటే పాపము నుంచి విడిపించబడి నిత్య జీవం పొందుకోవడమే రక్షణ. పాపం నుంచి విడిపించబడి నిత్య జీవం పొందుకోవడమే రక్షణ. ఈ రక్షణ నీకెందుకు అవసరం? దీని ప్రాముఖ్యత నీకెందుకు ఉంది అని అంటే, నువ్వు దేవుని ఉగ్రతకు గురైగా ఉన్నావు కాబట్టి, దేవుని ఉగ్రతకు నీవు గురై ఉన్నావు కాబట్టి.
ఏంటి, ఎందుకు కారణాలు ఏంటి? దేవుని ఉగ్రత నా మీద రావడానికి కారణాలు ఏంటి? మొదటి కారణం నీ పాపము, నీ అపరాధం. రెండవ కారణం ఈ లోక వాయుమండల సంబంధమైన అధిపతిని నువ్వు అనుసరించడం. మూడవ కారణం నీ శరీరము యొక్కయు నీ మనసు యొక్కయు కోరికలు నువ్వు నెరవేర్చుకోవడం. అంటే నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించటం. ఈ మూడు కారణాల వల్ల నువ్వు దేవుని ఉగ్రతకు గురిగా ఉన్నావు. దేవుని ఉగ్రతకు గురిగా ఉన్నావు. ఈ దేవుని ఉగ్రత చాలా భయంకరమైనటువంటిది. అది నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఇలాగే ఉన్నావు అనుకోండి, నీ అంతిమం అంటే నీ చివరి గడియ ఏంటి అనంటే నిత్య నరకాగ్ని. నిత్య నరకాగ్ని. అది దానికి నువ్వు పోకుండా ఉండాలి. దానికి నువ్వు వెళ్లకుండా ఉండాలి. దానికి వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు రక్షించబడాలి. నువ్వేం చేయాలి? రక్షించబడాలి. నువ్వు రక్షణ పొందటానికి దేవుడు నిన్నేం చేయమంటున్నాడు? రక్షణ పొందడానికి దేవుడు నిన్ను దశంభాగం అడిగాడా? లేదు. రక్షణ పొందడానికి దేవుడు నిన్ను కిలోమీటర్లు నడిచిరమ్మన్నాడా? లేదు. రక్షణ పొందడానికి దేవుడు నిన్ను నియమాలు నిష్టలు పాటించమని అడిగాడా? లేదు. రక్షణ పొందడానికి దేవుడు నిన్ను ఏదైనా చేయమని అడిగాడా? లేదు. నువ్వు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయావని తెలుసు. దేవునికి అవిధేయుడిగా ఉన్నావన్న సంగతి దేవునికి తెలుసు. నీవు నీ శరీరాశలు నీ యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న వ్యక్తిగా ఉన్నావని దేవునికి తెలుసు. నీ గురించి తెలుసు దేవునికి. అందుకే నిన్ను రక్షించడానికి దేవుడు మూల కారణం ఏం చేశాడు అని అంటే ఆయనకు నీ మీద ఉన్నటువంటి ప్రేమే మొదటి కారణం. నీ మీద ఉన్నటువంటి ప్రేమే మొదటి కారణం. నీలో ఎలాంటి గొప్పతనము లేదు, మనలో ఎలాంటి గొప్పతనము లేదు. ఆయన ప్రేమే మొదటి కారణం. ఇక్కడ మీరందరూ గ్రహించవలసింది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే సత్యం మీరు గ్రహించండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. దేవుని ప్రేమను తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు రక్షణ పొందటానికి నీలో మనసు కలిగిద్ది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రెండవ మూల కారణం రక్షణ పొందటానికి ఆయన కృప. అంటే నీ పాపాలు జ్ఞాపకం చేసుకోలేదని గుర్తుపెట్టుకోండి. నీ పాపను జ్ఞాపకం చేసుకోవట్లేదని గుర్తుపెట్టుకోండి. ఆయన కృప కలిగిన వాడు. మనము రక్షణ పొందటానికి మూల కారణము దేవుని కృపే. మూల కారణం మనం రక్షణ పొందడానికి మూల కారణం. నేను ఏమి చేయకోకుండా ఎలా రక్షణ పొందుతాను అనంటే దేవుడు ఒకటే ఆక్షేపణ పెట్టాడు. అదేంటనంటే విశ్వాసం ఉంచమని చెప్పాడు. దేని మీద విశ్వాసం ఉంచమన్నాడు? ఎవరి మీద విశ్వాసం ఉంచమన్నాడు అనంటే యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తం మృతి పొంది తిరిగి లేచాడని నీ హృదయంలో నమ్ము. ఆయనను ప్రభువుగా నువ్వు అంగీకరించు, నోటితో ఒప్పుకొని. ఓకే, ఆ విశ్వాసమే నీకు రక్షణిస్తుంది, నిన్ను నీ పాపము నుంచి విడిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నమ్మావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చే బహుమానాలు రక్షణ, ఉచితంగా నీతి, పరిశుద్ధాత్మ. నా మాటలు మీకు అర్థమైనయా? నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, నువ్వు విశ్వసించినప్పుడు రక్షణ పొందుతావు, దేవుడిచ్చే నీతి పొందుతావు, అలాగే పరిశుద్ధాత్మను వరంగా పొందుతావు. ఈ పరిశుద్ధాత్ముడే నిన్ను పాప మరణ నియమముల నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో అప్పుడు పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డావు. దేవుని ఆత్మ నుంచి నేను ఎవరు వేరు చేయలేరు. ఏ పాస్టర్ గారి వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ఇక్కడ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా, ఆయన మరణ పునరుద్ధరణలు అంగీకరించావా లేదన్నదే ప్రశ్న. మీరు ప్రశ్నించుకోండి, చాలు, ప్రశ్నించుకోండి. కాబట్టి విశ్వాస మూలముగానే మనము రక్షణ, ఆయన కృప ద్వారా, ఆయన కృప చేత మనం రక్షణ పొందుతాము. హల్లెలూయా. మనం రక్షణ పొందటానికి ఏవి కారణాలు కాదు, మనం కారణం కాదు, మన క్రియలు కారణం కాదు. అది దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం. అది దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం. ఈ బహుమానం మీరందరూ పొందుకోవాలి. హల్లెలూయా. ఈ బహుమానం మీరందరూ పొందుకోవాలి. మీరందరూ ఏం చేస్తే పొందుకుంటారంటే నమ్మితే. ఏం చేస్తే పొందుకుంటారు? విశ్వాసం ఉంచితే దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని పొందుకుంటారు.
అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆలోచిద్దాం ఒకసారి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మాటలు విన్నాం కదా, ఈ మాటలు నావి కాదు. ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు.